ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరి ఒక మారు ఈ విధంగా మాధ్యమాల ద్వారా మనమందరం కలుసుకునటం, దేవుని మాటలు ధ్యానం చేసుకునటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. యేసుక్రీస్తు పరిపూర్ణ పరిహారం. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి బలి పశువు యొక్క రక్తాన్ని కరుణాపీఠం మీద ప్రజలందరి పాపం కొరకు, తన పాపం కొరకు ఆ రక్తాన్ని 7 మార్లు కరుణాపీఠం మీద ప్రోక్షిస్తాడు. అయితే యేసుక్రీస్తు ఒకే మారు తన రక్తాన్ని, తన పరిశుద్ధ రక్తాన్ని మనందరి పాపల నిమిత్తము ప్రోక్షించిన విధానాన్ని ఈరోజు మనం తెలుసుకుందామా? ప్రార్థనాపూర్వకంగా వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మికిలి కనికరం గల తండ్రి యేసయ్య, నీ బంగారు పదాలు, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు నాయన. మరి ఒక మారు నీ శ్రేష్టమైన ఘనమైన నామంను ఆరాధించుటకు, నీ మాటల చేత నింపబడుటకు నీ సన్నిధి చేరి ఉండగా మీరు మాకు సహాయం దయచేయండి. నీ సిలువ బలియాగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటకు, దానిలో ఉన్నటువంటి అర్థాన్ని, మర్మాన్ని గ్రహించేటి వారంగా ఉండునట్లుగా ప్రార్థనాపూర్వకంగా నా తండ్రి నీ వాక్యము వినుటకు నీ సన్నిధి చేరి ఉండగా, మీ స్వరమెత్తి నా తండ్రి మీరు మాట్లాడుతూ ఉండగా నా ప్రభ శ్రద్ధగా ఆలకించి దానిలో ఉన్నటువంటి గూఢమైన అర్థాలన్నింటినీ మేము గ్రహించుటకు దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో మరొక మారు ప్రభువైన యేసుక్రీస్తు వారు పాత నిబంధన గ్రంథంలో ఏమై ఉన్నారు? ఆది కాండంలో ఆయన ప్రాణవాయువు అని చెప్పుకున్నాం. నిర్గమ కాండంలో ఆయన పస్కా గొర్రెపిల్ల అని చెప్పుకున్నాం. మూడవదిగా లేవియ కాండంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు అని అంటే ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. ప్రధాన యాజకుడు చేసిన పని మనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రధాన యాజకుడు ఏదైనా పశువుని, జంతువుని బలివ్వాలి. కానీ ఇక్కడ ఈ ప్రధాన యాజకుడు దానికి భిన్నంగా మారిపోయాడు. హీ బికేమ్ అవర్ అటోన్మెంట్. ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే మన కొరకు ప్రాయశ్చిత్తముగా మారారు. దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం ఈ రీతిగా తెలియచేస్తుంది. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. హల్లెలూయా. లేవి కాండము 16వ అధ్యాయానికి వెళితే అక్కడ ఈ ప్రాయశ్చిత్త బలిని ఏ రీతిగా నిర్వహించాలి ప్రభువు కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు, వారికి తెలియజేస్తూ ఉన్నారు. 16వ అధ్యాయం 3వ వచనంలో ప్రధాన యాజకుడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలెను. ఇది ప్రధాన యాజకునికి ఇవ్వబడిన షరతు, చెప్పబడిన నియమం. ఈ ప్రాయశ్చిత్త బలిని అర్పించే సమయంలో ప్రధాన యాజకుడు ఏ రీతిగా దేవుని సన్నిధికి రావాలి, పరిశుద్ధ స్థలంలో ఉండాలి. ఈ 16వ అధ్యాయం అంతా మనం చూస్తే
2 మేకలను తీసుకొని దేవుని సన్నిధికి వస్తారు. ప్రధాన యాజకుడు, ప్రజలు అందరూ కలిసి ఏ మేకపిల్ల మీదైతే చీటీ వస్తుందో దాని మీద చేతులుంచి దానిని అరణ్యంలోనికి తోలివేస్తారు. అది వీరందరి పాపములను మోసుకొని పోయేటువంటి మేకపిల్ల. మరి అలా వెళ్ళటం వలన పాపాలు ఇక ఉండవా, దోషాలు వీరి మీద ఉండవా అంటే కాదు కాదు కాదు, మరలా పాపం చేస్తూనే ఉంటారు. అక్కడ 2 మేకలలో ఒకటి ఉంటుంది, దానిని బలి అర్పిస్తూ ఉన్నారు. దాని రక్తాన్ని తీసుకొని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళతాడు. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన కరుణాపీఠం మీద, మందసము మీద 7 మారులు ఆ రక్తాన్ని చిలకరించాలి. ఇది ప్రతి సంవత్సరం చేయవలసిన పని. ఒక మారుతో ఆగిపోయేది కాదు. ఇది మానవుని యొక్క దోషాలను పూర్తిగా తొలగించేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ బలిని అర్పించే ప్రధాన యాజకుడు కూడా పాపి అయి ఉన్నాడు. ఒక పాపి అయిన ప్రధాన యాజకుడు పాపులైన మానవుల కొరకు ప్రాయశ్చిత్త బలి చేయటం. దేవుడు దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ఇప్పుడు ప్రధాన యాజకుడు కావాలి, బలి పశువు కావాలి. ఎలా ఇది సాధ్యం? అందుకనే తండ్రి అయిన దేవుడు యోచన చేసి కుమారుడైన క్రీస్తు తానే ప్రధాన యాజకునిగా ఈ లోకానికి వచ్చినట్లుగా కృప చూపాడు. అంతటితో ఆగిపోలేదు. ఈ ప్రధాన యాజకుడే మానవులందరి పాపములను తీసివేసే పరిశుద్ధమైన పవిత్రమైన దేవుని గొర్రె పిల్లగా మారాడు. హల్లెలూయా. లేవియ కాండములో 5 రకాల బలులను గురించి మనము చదువుతూ ఉన్నాం కదా. మనం చాలా మార్లు చెప్పుకున్నాం. దేవుని సన్నిధిలో మానవుడు తన పాపముల నిమిత్తమై చెల్లించవలసిన బలులు, మొదటిగా దహన బలి, రెండవది సమాధాన బలి, 3 పాప పరిహారార్థ బలి, 4 నైవేద్యము, 5 అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలులు చెల్లించాలి. మానవుడు ఎవరికి వారే తమ పాపముల ప్రాయశ్చిత్తం కొరకై వీటిని ప్రభు సన్నిధిలో అర్పించాలి. ఆ తర్వాత అందరి నిమిత్తము, ప్రధాన యాజకుని నిమిత్తము ఒకే ఒక అర్పణ ఇవ్వబడుతూ ఉంది. అదే ప్రాయశ్చిత్త బలి. ప్రతి సంవత్సరం 7వ నెల 10వ దినాన ఇశ్రాయేలులందరి నిమిత్తమై దే హ్యావ్ అపాయింటెడ్ ఏ డే ఆఫ్ అటోన్మెంట్. దీనిని ఏమన్నారంటే యోమ్ కిప్పూర్. యోమ్ కిప్పూర్. ఆ రోజు మహాపరిశుద్ధమైన దినముగా, గొప్ప
గొప్ప పండుగగా ఉంటుంది దేశమంతా. మనకు తెలుసు, ఎవరైనా ఒకరు దేవుడు చేసిన మేలుని బట్టి, ఉపకారాలను బట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కూడిక పెట్టుకుంటారు. ఆ కూడిక ఆ కుటుంబానికే సంతోషంగా ఉంటుంది. మిగిలిన వారు కూడా ఆ సంతోషంలో పాలు పంపులు అయితే పొందుతారు, కానీ ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్న వారిలో ఉన్నంత ఆ ఆనందము, సంతోషం మిగిలిన వారిలో కనిపించదు, అంత స్థాయిలో ఉండదు. అలాగే ప్రజలందరూ తమ తమ పాపముల కొరకే ప్రాయశ్చిత్త నిమిత్తము బలులు అర్పిస్తూ ఉన్నారు. అలా అర్పించినప్పుడు వారు మాత్రమే సంతోషపడుతున్నారు. ఆ కుటుంబం వరకే సంతోషం కలుగుతుంది. కానీ ఈ ప్రాయశ్చిత్త దినమున ప్రతి సంవత్సరం 7వ నెల 10వ దినమున దేశమంతా ఆనందించే దినము. అందరి నిమిత్తము ఒక బలి అర్పించబడుతుంది, ప్రాయశ్చిత్తం చేయబడుతూ ఉంది ప్రియులరా. అయితే ఇది టెంపరరీ మాత్రమే, ఇది ఎల్లప్పుడూ ఉండేది కాదు కదా, ఇది శాశ్వతం కాదు కదా. మరలా వచ్చే సంవత్సరం ప్రధాన యాజకుడు ఇదే తంతు, సంవత్సరం సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంది. అందుకని దేవుడు ఆయన మహాకృపలో, ఆయన అనాది సంకల్పంలో ఒక గొప్ప ఏర్పాటును చేశాడు. ఇక్కడ ఈ ప్రధాన యాజకుడు పాపిగా తన నిమిత్తం కూడా బలి అర్పించుకొని రక్తాన్ని పుచ్చుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళుతూ ఉన్నాడు. అయితే ప్రభుని యేసుక్రీస్తు వారి జీవితంలో ఏం జరిగిందండి అని మనం చూస్తే, ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయని మనకు తెలుసు. మొదటిది ఆవరణము, ఆ తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ మీదట వచ్చేది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలానికి కూడా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. ఆ ఒక్కసారి కూడా తన పాపముల నిమిత్తమై ప్రోక్షింపబడిన రక్తాన్ని పుచ్చుకొని వెళ్ళాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో చూస్తే లేవియ కాండం యొక్క ఛాయగా చెప్పబడిన యేసు ప్రభు వారు చేసిన పని ఏమిటి అని మనం చూస్తే, యేసయ్య ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రధాన యాజకునిగా ఆయన జీవించాడు. ఈ ప్రధాన యాజకుడు మనకు చాలినవాడు అని చెప్పబడ్డాడు. ఎందుకని అనంటే, మన పాపములలో ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. మన దోషములతో, మన అపరాధములతో ఆయనకి ఎలాంటి సంబంధము లేదు. ఈ ప్రధాన యాజకుడు జీవించి ఉన్నంత కాలము పరిశుద్ధుడిగా జీవించాడు, పవిత్రుడిగా జీవించాడు, నిర్దోషిగా నిష్కల్మషుడిగా ఉన్నాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడు కావాలి. మనుషుల పాపముల నుండి పరిహారము కలగాలి అనంటే ఇట్టి పరిశుద్ధుని రక్తమే కావాలి. అందుకనే ఈ ప్రధాన యాజకుడు నీ కొరకు నా కొరకు దేవుని గొర్రె పిల్లగా మారాడు. ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించి అంతటితో ఆగిపోలేదండి. అంతటితోనే ఈ యొక్క ప్రక్షాళన కార్యక్రమం ముగియలేదు. సిలువపై తాను చిందించిన ఈ రక్తాన్ని చేతపుచ్చుకొని తండ్రి సన్నిధికి వెళుతూ ఉన్నాడు, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళుతూ ఉన్నాడు. అక్కడ ఈ రక్తాన్ని తండ్రికి చూపిస్తూ ఉన్నాడు. భూలోకమంతా ఆవరణగా ఉన్నప్పుడు
యేసయ్య సిలువలో వేలాడిన ఆ స్థలము పరిశుద్ధ స్థలముగా మారింది. ఈ పరిశుద్ధ స్థలము నుండి ఒక్కడే మన ప్రధాన యాజకుడు నీ నిమిత్తము నా నిమిత్తము అతి పరిశుద్ధ స్థలములోనికి ఆయన వెళుతూ ఉన్నాడు. తండ్రి సన్నిధికి వెళుతూ ఉన్నాడు, పరలోకంలోనికి వెళుతూ ఉన్నాడు. అక్కడ తన పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక బలులతో పని లేదు. తాత్కాలికంగా తరతరాలుగా జరుగుతూ ఉన్న ఈ ప్రక్రియకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ముగింపు పలికారు. ఆయన శాశ్వత కాల పరిష్కారాన్ని చూపించారు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారు ఎప్పుడన్నా ఆలోచించావా? మేము పండగ చేసుకోవటాకండి కాదు, కాదు. ఆయన పండుగ చేయటానికి వచ్చాడు. మానవులందరి పక్షాన ఒక గొప్ప వేడుకను యేసు ప్రభు వారు జరిగించారు. ఆ వేడుకలో నీవు నేను పాలుపంపులు పొందాలి. క్రొత్త బట్టలు, పప్పులు, ఆ తర్వాత సున్నాలు, పెయింటింగ్స్, ఆడంబరాలు. ఇది కాదు, ఇది కాదు. కాబట్టి ఈ వేడుకలకు కాదు కావాల్సింది, ప్రభు సన్నిధిలో ఆయన రక్తంలో కడగబడిన వారంగా ఆయన పాదాల దగ్గర చేరాలి. అది నిరంతర వేడుకగా మారుతుంది. తాత్కాలికంగా మందిరంలోకి వచ్చి సంతోషపడి వెళ్ళిపోవటం కాదు. నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఎంత సంతోషిస్తున్నావో బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆ వేడుక, ఆ ఆనందం కలిగి ఉన్నాం. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు తానే ప్రాయశ్చిత్త బలిగా నీ కొరకు నా కొరకు అర్పించబడటానికి ఈ లోకానికి వచ్చారు. దట్ ఈజ్ క్రిస్మస్. ప్రియ దేవుని బిడ్డలారా, అతి క్రిస్మస్ ఆనందం, వేడుక మన జీవితాల్లో కలిగిన వారమై ప్రభుని ఎల్లప్పుడూ సేవిద్దాం. ఆయనలో నిరంతరము ఆనందించే బిడ్డలుగా మనం ఉందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం. అత్యంత కృపా కనికరములు కలిగిన దేవా, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అల్పులము బలహీనమైన మా విషయంలో అయ్యా మీరు కలిగి ఉన్న గొప్ప ఆలోచనలను బట్టి వందనాలు చెల్లిస్తాం. నువ్వెంత మంచి దేవుడు, గొప్ప దేవుడు నాయన. ఈ ఉదయకాలంలో అయా తాత్కాలికమైన సంతోషం నుండి నిత్య సంతోషంలోనికి, శాశ్వతమైన సంతోషంలోనికి, నిరంతరం నిన్ను బట్టి మేము ఆనందించినట్లు, మీతో సహవాసము కలిగి ఉండినట్లుగా మీరు ఏర్పరిచిన ఈ గొప్ప కార్యమును బట్టి మన ఆదుడిని కుమారుడు యేసయ్య ఈ లోకంలో సశరీరునిగా జన్మించి ప్రధాన యాజకునిగా జీవించి ప్రాయశ్చిత్త బలిగా మా కొరకు అర్పించబడి పరిశుద్ధ రక్తముతో నీ సన్నిధిలో చేరే ఈ నీ గొప్ప ప్రణాళికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. చిన్న చిన్న పనులతో మేము తృప్తి పడుతూ ఉన్నాం, ఆనందపడుతూ ఉన్నాం, తాత్కాలికమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాం. అలా కాదు, నీ కుమారుని రక్తంలో కడగబడి నిరంతరము ఆనందించే జీవితాలు మేము కలిగి ఉన్నాం. ఈ క్రిస్మస్ వేడుక దినాలలో మా పట్ల మీరు ఏర్పరిచిన ఈ గొప్ప మార్గమును గుర్తెరిగి ఈ పరిష్కారంలో మేము ముందుకు కొనసాగుటకు మా నిమిత్తమై ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడిన మా నాథుడు యేసుని బట్టి స్తుతించే వారమై ఉండుటకు సహాయం చేయండి. నీ మాటలు ఆలకించున్న ప్రతి బిడ్డను మీరు దీవించి మీ కృపలతో మేళ్లతో నింపి నీ సన్నిధిలో ఎత్తి పెట్టుకుని వర్ధిల్ల చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో
ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రధాన యాజకునిగా ప్రాయశ్చిత్త బలిగా ఈ లోకానికి అనుగ్రహించబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఆయన పాదాల చెంత చేరి ఉన్న మనకు ఆయన సహాయం కొరకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.